హార్మూజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇరాన్ ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి ఈ హార్మూజ్ జలసంధి నుంచి ప్రపంచ దేశాలకి సప్లై అవుతున్నటువంటి ఆయిల్ని ఇతర బల్క్ క్యారియర్స్ మొత్తానికి నిలిపివేసింది. అటువైపు నుంచి నౌకలు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేని పరిస్థితిని ఇరాన్ క్రియేట్ చేసింది. అయితే హార్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచ దేశాల్లోకెల్లా 20% ఆయిల్ని సప్లై చేస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద మొత్తంలో ఇండియాకి వస్తుంది, రష్యాకి వస్తుంది, చైనాకి వస్తుంది, జపాన్కి వెళ్తుంది. సో కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా దేశాలకు కూడా ఇదే ఆయిల్ సప్లై చేస్తూ ఉంటారు. అయితే హార్మూజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ తమ కంట్రోల్లోకి తీసుకుందో ఆ కంట్రోల్లో నుంచి దాన్ని విడిపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. గతంలో కూడా సుమారుగా 21 నౌకలని 6 మైన్ లయర్స్ని పేల్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. అదొక బిగ్గెస్ట్ డే. ఆ తర్వాత మరింతగా ఇరాన్ రెచ్చిపోయింది. మేము దీన్ని ఆపితే ఎంతలా మీరు ఇబ్బంది పడతారో తెలుసు కాబట్టి దాన్ని ఇంకా కంట్రోల్ చేస్తాం, హార్మూజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమన్న రకంగా ఇరాన్ భీష్మించి కూర్చుంది. గతంలో ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేసినా అది ఏమాత్రం సఫలీకృతం కాలేదు, దాని పట్టించుకోలేదు. కింది నుంచి అంతెందుకు మన ఇండియా వైపుగా రావాల్సిన మయూరి నారి అనేటువంటి థాయిలాండ్ నౌక కూడా, ఒక బల్క్ క్యారియర్ని కూడా ఇరాన్ పేల్చేసింది. ఏ యొక్క నౌకను వదిలిపెట్టడం లేదు. డైరెక్ట్గా వన్స్ వచ్చి ఆ మైన్ లయర్స్తో ఇలా జస్ట్ అటాచ్ అవుతాయో లేదో, టచ్ చేస్తాయో అంతలోనే ఆ షిప్ పేలిపోతుంటుంది. ఆ స్థాయిలో జరుగుతోంది. సౌదీ నుంచి రావాల్సినటువంటి ఆయిల్ కానీ ఇరాక్ నుంచి, సౌదీ నుంచి, యుఏఈ నుంచి, ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి, బనామా నుంచి, కువైట్ నుంచి, ఓమన్ నుంచి, ఈ ప్రాంతాల నుంచి వెళ్లాల్సినటువంటి ఈ ఆయిల్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. సో కనీసం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా, ఈ హార్మూజ్ జలసంధి గుండా అది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలన్నా, లేదు గల్ఫ్ కంట్రీ నుంచి బయటికి రావాలన్నా, ఏ మాత్రం జరగాలన్నా ఇరాన్ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే నిన్న 5000 పౌండ్లు అంటే సుమారుగా 2500 కేజీల బరువు ఉన్నటువంటి కొన్ని వెపన్స్ అంటే బాంబర్లని ప్రయోగించాడు. ఇది భూగర్భంలోకి ఆ తర్వాత నీటిలోకి చాలా ఈజీగా ప్రవేశించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలకమైన స్థావరాలను ఢీకొట్టగలుగుతుంది. సో ఇరాన్ ఏం చేసింది, కింద మైన్ లయర్స్ పెట్టింది. సో ఐ రిపీట్ అగైన్, మీకు అందరికీ మైన్ లయర్ అనే ప్రతిసారి కూడా నేను ఒక మాట చెప్తున్నాను. ల్యాండ్ మైన్స్ సినిమాల బహుశా మీరు చూసే ఉంటారు. సో ల్యాండ్ మైన్ పైన ఒక్కసారి అడుగు తీయగానే ఎలా పేలిపోతుందో, అడుగు తీయగా ఎలా పేలిపోతుందో, ఈ మైన్ లయర్స్ అనేవి కూడా ఆ ల్యాండ్ మైన్స్ మాదిరిగానే, కానీ ఇవి నీళ్ళలో ఉంటాయి. ఈ నీళ్ళలో ఉన్నటువంటి మైన్ లయర్స్ ఏముంటాయంటే కింద వెయిట్స్ వేసి ఉంటాయి, పైకి చైన్ లింక్ పెట్టి పైన ఒక బెలూన్ మాదిరిగా ఉంటుంది. ఆ పడవ సముద్రం పై నుంచి వెళ్తున్న క్రమంలో ఒక్కసారి ఆ మైన్ లయర్ బెలూన్ని టచ్ చేసిందంటే కదా ఆ పడవ పేలిపోతుంటుంది. సో అటువంటి మైన్ లయర్స్ని గతంలో సుమారుగా 6 మైన్ లయర్స్ని 21 నౌకల్ని పేల్చేసిన అమెరికా ఇంకా ఏమాత్రం కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ నిర్బంధంలో నుంచి విడిపించలేకపోయింది. ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి కేవలం 3 దేశాలకి, ఇండియా, చైనా, రష్యా, ఈ 3 దేశాలకి మాత్రమే తమ నౌకలు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మిగిలినవన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అయితే ఇప్పుడు ఆ జలసంధిని విడిపించడం కోసం నాటో యొక్క సపోర్ట్ని కూడా కోరాడు డొనాల్డ్ ట్రంప్. కానీ నాటో ఏం చెప్తాను, మేము రానంటే రాము, ఏం చేసుకుంటావు చేసుకో, నీ పనికి మాల పనులన్నింటికి కూడా మమ్మల్ని వాడుతున్నాం అన్నట్టుగా ఇప్పుడు ట్రంప్ పైన ఇటు నాటో దేశాలు కూడా కాస్త సీరియస్ అయ్యాయి. సో మీరు మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి, మీరు వచ్చి ఇక్కడ ఫైట్ చేయండి అని చెప్పేటువంటి ఆ మాటల్ని ఏ మాత్రం కూడా లెక్క చేయడం లేదు నాటో దేశాలు. అందుకే నాటో దేశాల నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్న నాటో దేశాలు నాకు ఏ మాత్రం కూడా సహకరించడం లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో నాటో దేశాలనే కాదు, అటు జపాన్లో ఉన్నటువంటి యుఎస్ ట్రిపోలిని, సో యుఎస్ ట్రిపోలి అనేది ఇది ఐఎస్ఎస్ షిప్ అది. సో చాలా పెద్ద మొత్తంలో ఆ షిప్లో 2500 మంది సైన్యం, 2500 మంది సైన్యం, కొన్ని పదుల సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, వెపన్స్, చాలా పెద్ద మొత్తంలో యుద్ధానికి కావాల్సినటువంటి అన్ని రకాల సామాగ్రి యుఎస్ఎస్ ట్రిపోలిలో ఉంటూ ఉంటాయి. సో ఇదొక వార్షిప్. ఈ వార్షిప్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి చేరుకుంటోంది. హార్మూజ్ జలసంధి దగ్గరికి చేరుకొని హార్మూజ్ జలసంధిని ఇరాన్ నిర్బంధంలో నుంచి విడిపించడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యుఎస్ ట్రిపోలిని తీసుకొచ్చి అక్కడ యుద్ధ నౌకని మోహరించి ఉంచి దాని ద్వారా అక్కడికి చూడండి, మనం విజువల్లో కూడా చూస్తున్నాం, అమెరికా మెరైన్ కమాండోలు 2500 మంది ఆ కమాండోలు ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో చిన్న నౌకలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా డైరెక్ట్గా దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి. దేని యుఎస్ఎస్ వార్షిప్ నుంచి వస్తూ ఉంటాయి. దాంట్లో చిన్న యుద్ధ నౌకలు ఉన్నాయి. సో మెరైన్ కమాండోస్ ఉన్నాయి, 2500 మంది సైన్యం ఉన్నారు.
బాంబర్లు ఉన్నాయి. ఈ మాదిరిగా 5,000 పౌండ్లతో కూడినటువంటి బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. ఇది నీటిలో ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయి ప్రెసైజ్డ్గా టార్గెట్ చేసి కొట్టగలుగుతుంది. ఆకాశంలో ప్రెసైజ్ టార్గెట్, ఒకసారి మనం టార్గెట్ ఫిక్స్ చేసి దాన్ని పేల్చేయమని చెప్తే దాని చుట్టూ తిరిగి వేటాడి ఎలాగైతే ఆ ఫైటర్ జెట్స్ని కుప్పకూలుస్తుందో అదే మాదిరిగా వన్స్ ఒక ప్రిసైజ్ టార్గెట్ని చూసి నీళ్ళలో కనుక ఈ 5,000 pounds డీప్ ఈ బాంబుని కనుక వదిలేస్తే అదే స్థాయిలో వెంటాడి దాన్ని చంపే హతమార్చేటువంటి సిచ్యువేషన్ యూఎస్ దగ్గర ఉంటుంది. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి ఇరాన్ తీసుకుందన్నప్పుడు అర్థం చేసుకోండి వాళ్ళు కూడా ఏ స్థాయిలో అక్కడ వెపన్స్తో సిద్ధంగా ఉన్నారనేది. ఇటువంటి వందల కొద్ది మిసైల్స్ వచ్చినా, ఇప్పటికే 21 యుద్ధ నౌకల్ని 6 మైన్ లేయర్స్ని పేల్చేసినా ఇంకా వెనక్కి తగ్గడం లేదనంటే ఏ స్థాయిలో దానిపైన ఇరాన్ ధీమాతో ఉందో అర్థం చేసుకోవాలి. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఇదే ఆ B2 బంకర్ బస్టర్ బాంబులు. సో ఒక్కసారి ఆ 5,000 డీప్ పౌండ్స్ బాంబ్ని కనుక వదిలితే అది ఎలా వెళ్ళగలుగుతుంది, ఏ స్థాయిలో భూమి పొరల్ని చీల్చుకొని కానీ లేదంటే నీళ్ళలో కానీ ఎలా వెళ్ళగలుగుతుందో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంకోవైపుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ కూడా మీకు ఆర్టీవీ చూపిస్తోంది. Hours ago, US forces successfully employed multiple 5,000 pound deep penetrator munitions on hardened Iranian missile sites along Iran's coastal line near the Strait of Hormuz. The Iranian anti-ship cruise missiles in these sites posed a risk to the entire స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో హార్మూజ్ జలసంధిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చెక్ పోస్ట్ మొత్తానికి కూడా పేల్చివేయడం కోసం మేము పెద్ద మొత్తంలో USS ట్రిపోలిని అక్కడికి రంగంలోకి దించాం. బంకర్ బస్టర్ బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి. అది భూమి పొరల్ని ఏ రకంగా అయితే చీల్చుకుని వెళ్ళిపోయి అక్కడ దాడులు చేయగలుగుతుందో అదే స్థాయిలో సముద్రంలో కూడా ఆ మైన్ లేయర్స్ని ఇరాన్ ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్ట్ని పేల్చేస్తుంది అని చెప్పి యుఎస్ఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ఒక ట్వీట్ చేసింది. సో దీని ఆధారంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని నిజంగానే అమెరికా కనుక విడిపించగలిగితే ఈ యుద్ధంలో కొంత ఇరాన్ ఇబ్బంది పడక తప్పదు. ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తన అండర్లో ఉంచుకుంది కాబట్టి యుద్ధంలో అంతో ఇంతో ఇరాన్ సక్సెస్ కాగలుగుతోంది. కొంత ఆశించిన మేర వాళ్ళకి ఫలితాలు దక్కుతున్నాయి, లేదనంటే ఈ పాటికి పరిస్థితి చేజారిపోయేది. ఇంకోవైపు ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేస్తూనే తమ సపోర్టర్స్ తమకి అనుకూలంగా ఉన్నటువంటి యెమెన్ సహాయంతో, హౌతీల సహాయంతో స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండే అని అంటే ఇటువైపు మీకు వరల్డ్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఒకవైపుగా ఉంటే ఇంకోవైపుగా గల్ఫ్ కంట్రీస్కి ఈ రెడ్ సీ దగ్గర స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి అనేటువంటి ఇంకొకటి కూడా ఉంది. సో ఈ బాబెల్ మండి కనుక క్లోజ్ అయిపోతే, హౌతీలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు, దాన్ని కూడా క్లోజ్ చేసి తమ అండర్లోకి తీసుకొని ఇరాన్ మాదిరిగానే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండిని కూడా క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏ క్షణమైనా కూడా అది కూడా క్లోజ్ అయ్యే అవకాశం. అది కూడా క్లోజ్ అయితే కనుక ఇక ఆల్టర్నేట్ రూట్స్ అన్ని క్లోజ్. వాళ్ళు అక్కడి నుంచి అక్కడే ఉండాలి, కానీ ఎటువంటి నౌకలు అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేకుండా క్లోజ్ చేసే పరిస్థితి ఉండబోతోంది. సో ఒకవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని తన కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకున్న ఇరాన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండిని కూడా కంట్రోల్లోకి తీసుకోగలిగితే పూర్తి స్థాయిలో ఇక యుద్ధంలో ఒక మేర సక్సెస్ అయినట్టే భావించాలి. అమెరికా లాంటి దేశాలు ఎన్ని ప్రయత్నం చేసినా, అమెరికా లాంటి దేశం ఎంత ఇబ్బందులకు గురి చేద్దామని చూసినా, ఎన్ని కుట్రలకు కుతంత్రాలకు తెరలేపినా కూడా ఆ జలసంధిని మాత్రం తీసుకోలేకపోతున్నాయి. ఆ జలసంధిని మాత్రం తమ ఆధీనంలోకి మళ్ళీ తీసుకోలేకపోతున్నాయి. ఇరాన్ ఇక్కడ జలసంధిని కంట్రోల్లో పెట్టుకోగలిగింది కాబట్టి ఒకంత పై చేయి సాధిస్తోంది. లేదనంటే కనుక ఈ ఇరాన్ కూడా ఇబ్బంది పడేది. ఇప్పుడు B2 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి ఆ జలసంధిలో ఉన్నటువంటి మైన్ లేయర్స్ని, నౌకల్ని కూడా కూల్చడం కోసం అమెరికా తన సహాయం చేస్తూనే, అమెరికా ఆ పాత్ర పోషిస్తూనే, ఆ యుద్ధం కొనసాగిస్తూనే నాటో దేశాల నుంచి కూడా సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. ఇక నాటో దేశాలు ఏమంటున్నాయి, నువ్వు చేసే పనికి మళ్ళీ ప్రతి పనికి మేము రావాలంటే కుదరదు, మేము నీకు సపోర్ట్ చేయం, ఎందుకు చేయాలన్న రకంగా వాళ్ళతో సైలెంట్గా ఉండడంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఏదైనా సరే ఇక నాటో దేశాలతో నేను కలవను, నేను ఉండను, ఏ క్షణమైనా బయటకు వచ్చేస్తాను, ఆల్రెడీ బయటకు వచ్చినట్టుగానే భావించండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడంతో పాటుగా ఇంకోవైపు నుంచి బాబెల్ మండిని కూడా క్లోజ్ చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. USS ట్రిపోలిని తీసుకొని అక్కడికి ఆల్రెడీ ఒక వార్షిప్ సిద్ధంగా ఉంది. ఆ వార్షిప్లో 2,500 మంది కమాండోలు ఉంటూ ఉంటారు, చిన్న చిన్న యుద్ధ నౌకలు ఉంటూ ఉంటాయి. సో చిన్న చిన్న షిప్స్, స్ట్రీమర్ల మాదిరిగా ఉంటాయి. ఆ తర్వాత అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అంటే జలసంధిని క్లియర్ చేసి ఇరాన్ని కుప్పకూల్చాలనేటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగా అమెరికా కొనసాగిస్తూనే ఈ ప్రయత్నం చేస్తోంది. మరి ఈ ప్రయత్నంలో ఎంత మేరకు అమెరికా సక్సెస్ అవుతుందో చూడాలి. ఒకవైపు ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్
పీసీఆర్ ప్లీజ్ ట్రై టు కలెక్ట్ మ్యాప్, వరల్డ్ మ్యాప్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో ఒకవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంటుంది, ఇంకోవైపు స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండి. సో ఈ రెండింటిని కనుక సక్సెస్ఫుల్గా ఇరాన్ కనుక క్లోజ్ చేస్తే ఇక ఆ గల్ఫ్ కంట్రీస్కి నో ఆప్షన్ అట్ ఆల్. ఇక ఇరాన్కి లొంగిపోవడమే తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు ఎంత అమెరికా సపోర్ట్ చేసినా, ఎంత ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినా వాళ్ళకి నో చాయిస్ ఎట్ ఆల్. ఇక్కడ మీరు అమెరికానే యుద్ధం చేయడం చూస్తున్నాం, కానీ ఇజ్రాయెల్ అనుకున్న స్థాయిలో యుద్ధం చేయలేకపోతోంది. అంటే నేతన్యాహు ఉన్నాడా లేడా, నేతన్యాహు బ్రతికుంటే ఇంత సైలెంట్గా ఉంటాడా, లేదంటే డైరెక్ట్గా అటు కంట్రోల్లోకి ఇచ్చేశాడు, అమెరికా కంట్రోల్లోకి యుద్ధాన్ని ఇచ్చేశాడా, ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని పూర్తిగా క్లోజ్ చేయడం ఇరాన్కి సాధ్యమైనప్పుడు ఇటు బాబెల్ మండిని కూడా క్లోజ్ చేయడానికి అన్ని రకాలుగా ఇటు ఇరాన్ సిద్ధంగా ఉంది, హౌతీల సపోర్ట్ తీసుకుంటోంది. అమెరికా మాత్రం తన యుఎస్ఎస్ వార్షిప్ ట్రిపోలిని సిద్ధం చేసి అక్కడికి పంపించి నాటో దేశాలు రిక్వెస్ట్ చేసి దానికి విఫలమైపోయి ఇప్పుడు దాన్ని ఎలా ఢీకొట్టాల రకంగా ఆలోచిస్తూ 5,000 pounds డీప్ బాంబర్స్ ఉపయోగించబోతోంది. అంటే ఒక్కో బాంబు సుమారుగా 25,000 కిలోలు, 2,500 కిలోల సామర్థ్యం కల ఆ బాంబులు డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళిపోయి ఏ రకంగా అయితే బంకర్ని పేల్చగలుగుతాయో అదే రకంగా సముద్రం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మైన్ లైర్స్ని కూడా పేల్చేసి ఆ మార్గాన్ని సుగమం చేయబోతున్నాయి. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇక్కడ చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండానే కింద సౌదీ, యుఏఈ, ఖతార్, ఓమన్ కానీ, కువైట్ కానీ, ఇరాక్ కానీ ఈ ప్రాంతాల దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రతి ఆయిల్ నౌక, ఆయిల్ క్యారియర్ కూడా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే బయటికి రావాలి. ఆ బ్లూ కలర్లో కనిపించేది సముద్ర మార్గం, పక్కన మీకు ఆరెంజ్లో కనిపించేదంతా కూడా అది భూభాగం. సో అయితే ఆ మార్గాన్ని ఇప్పుడు కంప్లీట్గా ఇరాన్ తమ కంట్రోల్లోకి తీసుకుంది కాబట్టి అటువైపు నుంచి వెళ్ళేటువంటి నౌకలన్నీ కూడా ఆగిపోతున్నాయి. కింద మైన్ లయర్స్ పెట్టాలి, నౌకలు సిద్ధం చేశారు. అక్కడ ఏదైనా ఆ చిన్న గ్యాప్, ఒక చిన్న గ్యాప్ అని 39 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఆ సముద్ర మార్గం. అక్కడ ఆ 39 కిలోమీటర్ల మేర పూర్తిగా ఇరాన్ తమ నౌకల్ని మోహరించి ఉంచింది. ఒకవేళ కనుక సౌదీ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ వచ్చినా, ఖతార్ నుంచి వచ్చినా, కువైట్ నుంచి వచ్చినా, యుఏఈ నుంచి వచ్చినా, ఓమన్ నుంచి వచ్చినా ఆ సముద్ర మార్గాన్ని, ఆ 39 కిలోమీటర్ల జలసంధిని దాటాలంటే ఇరాన్ వాటిని పేల్చేసి కుప్పకూలుస్తోంది. ఎందుకు? ఈ దేశాలన్నీ అమెరికాకు సహకరిస్తున్నాయని. సౌదీ అమెరికాకు సహకరిస్తోంది, ఖతార్ అమెరికాకు సహకరిస్తోంది, యుఏఈ అమెరికాకు సహకరిస్తోంది, ఖతార్, కువైట్, బనామా అన్ని కూడా అమెరికాకు సహకరిస్తున్నాయి. కాబట్టి నేను పక్కన పెట్టుకొని మీరు నా శత్రు దేశానికి సహకరిస్తున్నాను, నాకు కూడా శత్రువులే అన్నట్టుగా వీళ్ళని పేల్చేస్తోంది. ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు వేరే దేశాలకు అవకాశం లేదు, కానీ సౌదీకి మాత్రమే ఇంకోవైపు కూడా, అంటే మీరు టువర్డ్స్ ఇది వెస్టర్న్ పార్ట్లో చూస్తున్నారు ఆ దేశానికి, అదే ఈస్టర్న్ పార్ట్లో చూడండి, ఈస్టర్న్ పార్ట్లో ఇదే సౌదీకి బాబెల్ మండి అనేటువంటి జలసంధి కూడా ఉంది. అది రెడ్ సీలో ఉన్నటువంటి బాబెల్ మండిని కూడా హౌతీలు ఇప్పుడు క్లోజ్ చేస్తే అటున్న ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో సౌదీ నుంచి ఇప్పుడు ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద కువైట్ కానీ, ఖతార్ కానీ సౌదీ నుంచి రోడ్డు మార్గాన వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సముద్ర మార్గాన తమ ఆయిల్ని సప్లై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కొద్ది గొప్ప 1% or 2%. ఇప్పుడు ఆ 1-2% కూడా క్లోజ్ అయిపోతే కనుక ఇక ఆయిల్ విషయంలో ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు జలసంధుల్లో నుంచే ఆల్మోస్ట్ ఆల్ 40% ప్రపంచ దేశాలకు సప్లై అయ్యేటువంటి ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇవే కనుక క్లోజ్ అయిపోతే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయిల్ కారణంగా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అనేక రకాలుగా సమస్య కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో యుఎస్ చాలా పెద్ద మొత్తంలో తమ యుద్ధ నౌకను దించడం, పలు రకాలుగా బాంబర్లను ఉపయోగించడం చేస్తున్నప్పటికీ ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. సో అమెరికా సక్సెస్ కావాలని మీరు కోరుకుంటున్నారా? ఇరాన్ని దెబ్బ కొట్టి అమెరికా ఈ జలసంధిని దక్కించుకొని మళ్ళీ ఆయిల్ సప్లై కావాలని మీరు కోరుకుంటున్నారా? అంటే ఇండియాకి మాత్రం ఇక్కడ ఈ ప్రాబ్లం లేదు, బికాజ్ ఇండియన్ షిప్స్ రావడానికి ఇరాన్ అంగీకరించింది. మన భారత్కి సంబంధించిన నౌకలు రావడానికి అమెరికా అటు హార్మూజ్ జలసంధి నుంచి ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ పర్మిషన్తో మన షిప్స్ అన్ని కూడా సేఫ్గానే వస్తున్నాయి. ఇక్కడ సమస్యలా యూరోపియన్ నేషన్స్కి అండ్ అమెరికాకి, ఇతరత్ర కొన్ని దేశాలకు మాత్రమే. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఏ దేశం గెలిస్తే బాగుంటుంది? అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ మేము ఒక పోల్ కండక్ట్ చేశాము. సో ఈ పోల్లో హార్మూజ్ జలసంధి ఆధీనంలోకి అమెరికా ఆధీనంలోకి వెళ్తే భారత్కు లాభమా నష్టమా అంటే 70% మంది నష్టమని చెప్తున్నారు. అంటే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తే లేదు. సో మీ సపోర్ట్ ఎవరికి? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి ఇప్పుడు భారత్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, లేదా అక్కడ జరిగేటువంటి పరిణామాల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి.